పాకిస్తాన్కు ఈఎఫ్ఎఫ్ కింద $1 బిలియన్ తక్షణ చెల్లింపును ఆమోదించింది ఐఎంఎఫ్. నిధులను పాకిస్తాన్ ఉగ్రవాదం కోసం దుర్వినియోగం చేసే అవకాశం ఉందని భారత్ హెచ్చరించినా నిధులు ఇచ్చేందుకు ఆమోదించింది. వాషింగ్టన్లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ఐఎంఎఫ్. అంతేకాక రెసిలెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ కింద $1.3 బిలియన్ రుణం కూడా అందించేందుకు ఆమోదం తెలిపింది. పాకిస్తాన్కు నిధులివ్వడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పరోక్షంగా ఐఎంఎఫ్ సరిహద్దు ఉగ్రవాదాన్ని పోషించేందుకు పాకిస్తాన్కు మద్దతు ఇస్తుందని తెలిపింది. ఇది నిధుల ఏజెన్సీలకు నష్టం కలిగిస్తుందని, ప్రపంచ విలువలను దెబ్బతీస్తుందని తెలిపింది. పాక్ నిధులు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. తమకు నిధులు రాకుండా అడ్డుకోవడంలో భారత్ అత్యున్నత వ్యూహాలు ఫలించలేదన్నారు. పాకిస్తాన్ ఆర్థిక పునరుద్ధరణపై ప్రపంచ విశ్వాసానికి ఇది సంకేతంగా నిలుస్తుందని తెలిపింది పాక్ పీఎంఓ. పాకిస్తాన్కు ఈఎఫ్ఎఫ్ కింద $1 బిలియన్ తక్షణ చెల్లింపును ఆమోదించింది ఐఎంఎఫ్. నిధులను పాకిస్తాన్ ఉగ్రవాదం కోసం దుర్వినియోగం చేసే అవకాశం ఉందని భారత్ హెచ్చరించినా నిధులు ఇచ్చేందుకు ఆమోదించింది. ఇక వాషింగ్టన్లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ఐఎంఎఫ్. అంతేకాక రెసిలెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ కింద $1.3 బిలియన్ రుణం కూడా అందించేందుకు ఆమోదం తెలిపింది. పాకిస్తాన్కు నిధులివ్వడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పరోక్షంగా ఐఎంఎఫ్ సరిహద్దు ఉగ్రవాదాన్ని పోషించేందుకు పాకిస్తాన్కు మద్దతు ఇస్తుందని తెలిపింది. ఇది నిధుల ఏజెన్సీలకు నష్టం కలిగిస్తుందని, ప్రపంచ విలువలను దెబ్బతీస్తుందని తెలిపింది. నిధులిచ్చేందుకు ఐఎంఎఫ్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. తమకు నిధులు రాకుండా అడ్డుకోవడంలో భారత్ అత్యున్నత వ్యూహాలు ఫలించలేదన్నారు. పాకిస్తాన్ ఆర్థిక పునరుద్ధరణపై ప్రపంచ విశ్వాసానికి ఇది సంకేతంగా నిలుస్తుందని తెలిపింది పాక్ పీఎంఓ.